సూచించినటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది కదా. సో దాట్ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. అందులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమై ఉన్న సమయంలో నాయకత్వం లేక లోకేష్ ఏమో ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ యొక్క నిస్సారంగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష రాజకీయ శిబిరంకి ఉత్తేజాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్ కదా. అందుకే ఇది నేను చెప్పడమే కాదు, మీకు నందమూరి బాలకృష్ణ షోలో మీకు చంద్రబాబు నాయుడు ఈ విషయం చెప్పాడు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చినప్పుడు నేనే ముందు ప్రతిపాదించాను. సో పవన్ కళ్యాణ్ ఆ రోజు మద్దతు ప్రకటించడం గేమ్ చేంజర్ అని నేను ఎప్పటికీ చెప్తుంటాను. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్, మధ్యలో పవన్ కళ్యాణ్. ఆ ఫోటో చూస్తే అర్థమైతే లేదా పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటని. అందువల్ల ఇది ఆర్కిటెక్ట్ ఆఫ్ 2024 ఎలక్షన్ మ్యాండేట్. నేను ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజే చెప్పాను.